హలో గైస్, వెల్కమ్ టు ఎనిమే ఫ్యాన్స్ 00. ఈరోజు మనం మన ఛానల్లో బ్లాక్ క్లోవర్ ఎనిమే ఎపిసోడ్ నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో ఆస్తాకు ఒక గ్రిమర్ దొరుకుంటుంది. అప్పుడు ఆస్తా యూనో ఇద్దరు కలిసి మ్యాజిక్ నైట్లో జాయిన్ అయ్యి విజర్డ్ కింగ్ కావాలి అన్న గోల్ని పెట్టుకొని ఉంటారు. వీడియోలోకి వెళ్లే ముందు విజర్డ్ కింగ్ అలాగే మ్యాజిక్ నైట్ల గురించి తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే నాటోలో హోకాగి ఎడెన్ లీఫ్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఇందులో విజర్డ్ కింగ్ క్లోవర్ కింగ్డమ్ని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అలాగే ఇందులో మొత్తం 9 మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ ఉంటాయి. వాళ్ళంతా విజర్డ్ కింగ్ కంట్రోల్లో ఉంటూ క్లోవర్ కింగ్డమ్ని వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి డెడికేషన్తో ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆస్తా యూనో 6 monthsలో జరగబోయే మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ట్రైన్ అవుతూ ఉంటారు. అక్కడ కట్ చేస్తే మనం చర్చ్ ఫాదర్ని చూస్తాం. చర్చ్ ఫాదర్ తన ముందున్న గ్రీమరీ మాస్టర్తో మాట్లాడుతుంటాడు. మనం మాస్టర్ని పిలుచుకుందాం. ఆ మాస్టర్ యూనోతో పాటు ఆస్తా కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడని, ఫాదర్ ఎందుకు ఆస్తా కూడా వెళ్ళడానికి ఒప్పుకున్నాడో కనుక్కోవడానికి వస్తాడు. ఆ మాస్టర్ ఆస్తాని ఒప్పుకోవడానికి కారణం ఎపిసోడ్ నెంబర్ 2లో యూనోతో ఫస్ట్ ఫైట్ చేసిన వాళ్ళిద్దరూ ఆస్తా గురించి చెప్పుంటారు. వాళ్ళు ఆస్తా మ్యాజిక్ డెడ్ మెంబర్ని ఓడించగలిగాడని, ఆస్తా అనుకున్న దానికన్నా బలమైన వాడని చెప్పుంటారు. అందుకే ఆస్తా వెళ్ళడానికి ఆ మాస్టర్ పర్మిషన్ ఇచ్చుంటాడు. అప్పుడు ఫాదర్ ఆస్తాకి అంత సీన్ లేదని ఆస్తా వెళ్ళడానికి ఒప్పుకోడు. అప్పుడు ఆ మాస్టర్ ఫాదర్తో, నాకు అర్థమైంది, నువ్వు ఆస్తా కూడా వెళ్ళిపోతే ఒంటరిగా ఫీల్ అవుతావనే కదా ఒప్పుకోవడం లేదు అని అంటే ఫాదర్, అలాంటిదేం లేదు, ఆస్తా ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు, అందుకే అక్కడికి వెళ్ళకుంటే మంచిది కదా అని. అలాగే నాకు తెలిసి పిల్లలు వాళ్ళు మిస్ అవుతారేమో అని అంటే సిస్టర్, కాస్త యూనో వెళ్తే నేను కూడా కాస్త లోన్లీగానే ఫీల్ అవుతా ఫాదర్ అని అంటే ఫాదర్, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫాదర్ దగ్గరే పెరగడం వల్ల ఫాదర్ కాస్త సాడ్గా ఫీల్ అవుతా అని అంటాడు. అందుకే ఫాదర్కి నచ్చ చెప్పడం కోసం ఆ మాస్టర్, నీకు తెలుసు కదా యూనో ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతాడు అని, ఆస్తా ఖచ్చితంగా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి వెనక్కి తిరిగి వస్తాడని అంటాడు. అప్పుడు ఫాదర్ ఆస్తా వెళ్ళడానికి ఒప్పుకొని ఆస్తాకి ఎటువంటి మ్యాజిక్ లేకపోయినా ఆ గ్రీమరీ ఎలా వచ్చిందని ఆ గ్రీమరీ గురించి చెప్పమంటాడు. అప్పుడు ఆ మాస్టర్ ఆ 5 లీఫ్ గ్రీమరీ గురించి తనకు కూడా తెలియదని చెప్పేస్తాడు. అక్కడ కట్ చేస్తే మనం ఆస్తాని చూస్తాం. ఆస్తా ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకొని వస్తూ యూనోతో పాటు చర్చ్ వరకు రన్నింగ్ రేస్ పెట్టుకుంటాడు. యూనో ఆస్తా ఇద్దరు సేమ్ టైంకి వస్తే అక్కడ ఉన్న బుడ్డోడు యూనో ముందొచ్చాడని అంటే ఆస్తా మళ్ళీ చర్చ్ లోపలికి రేస్ పెట్టుకుంటే యూనో ఆస్తాని చీట్ చేసి లోపలికి వెళ్తాడు. దాని తర్వాత నైట్ అందరు నిద్రపోతుంటే ఆస్తా నిద్రలో కూడా ఐఎమ్ గోనా బికమ్ ది విజర్డ్ కింగ్ అని కలరబోతుంటాడు. ఆస్తా కలరబోవడం ఆ బుడ్డోడు చూసింటాడు. ఇక నెక్స్ట్ డే ఆస్తా ట్రైన్ అవుతుండగా ఆస్తా దగ్గరికి ఆ బుడ్డోడు వస్తే, ఆస్తా ఏమి ఇలా వచ్చావని అంటే ఆ బుడ్డోడు, నువ్వు మ్యాజిక్ ఏమాత్రం యూజ్ చేయలేవు, అయినా మ్యాజిక్ నైట్లో జాయిన్ కావడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నావు, నువ్వు ఎలాగో ఫెయిల్ అవుతావు అనుకో అని అంటే ఆస్తా, అది నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది అని, నాకు రాదనుకున్న గ్రీమరీ వచ్చింది, అలాగే నేను మ్యాజిక్ నైట్లో కూడా జాయిన్ కాగలను, అలాగే ఒకరోజు నేను విజర్డ్ కింగ్ అయి చూపిస్తా అని అంటే ఆ బుడ్డోడు, అది సాధ్యం కాదు, మాలాంటి ఆర్పన్ అలాగే పూర్ పీపుల్స్ అలాంటి గోల్కి రీచ్ కాలేరు అని అంటే ఆస్తా ఆ బుడ్డోడి దగ్గరికి వచ్చి ఆ బుడ్డోడి చెవిలో గట్టిగా, అంటే ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే వెళ్ళగానే ఓటమి ఒప్పుకుంటావా అని, ఎవరైనా విజర్డ్ కింగ్ కాగలరు, నేను నా డ్రీమ్ని రీచ్ అయ్యేంత వరకు ఆగను, పూర్ అలాగే ఆర్పన్ అన్నది మ్యాటర్ కాదు, ఎవరైనా గొప్పవాళ్ళు కాగలరు, వాళ్ళు వాళ్ళ డ్రీమ్ని రీచ్ అయ్యేంత వరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అని ఆస్తా పూర్ అలాగే ఆర్పన్ అయినా విజర్డ్ కింగ్ కాగలరని ప్రూవ్ చేస్తా అని అక్కడ ఉన్న పెద్ద బండరాని విరగొట్టి ఆ బుడ్డోని మోటివేట్ చేస్తాడు. దాని తర్వాత అదే రోజు రాత్రి ఆస్తా యూనో విలేజ్ వదిలి రేపు రాయల్ క్యాపిటల్లో జరగబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నారని ఫాదర్ విందు ఏర్పాటు చేసుంటాడు. అప్పుడు ఫాదర్, యూనో మ్యాజిక్ నైట్లో జాయిన్ కాగలడు, కానీ నువ్వు అని ఆస్తా భుజం మీద చేయి వేసి, ఆస్తా నువ్వంతా కష్టపడాకు, నువ్వు ఈ ఎగ్జామ్లో ఎలాగో ఫెయిల్ అవుతావు, ఇక నువ్వు పాస్ అవుతావన్న నమ్మకం ఎవరికి లేదు అని అంటే ఆస్తాకి ఫాదర్ ఎంకరేజ్ చేస్తున్నాడో లేదా ఎగతాళి చేస్తున్నాడో అర్థం కాక అరుస్తుంటాడు. అప్పుడు ఫాదర్, నువ్వు వెనక్కి తిరిగి వస్తే పర్వాలేదు, ఈ చర్చే నీ ఇల్లు, ఇది క్రీపీ అలాగే పూర్ హోమ్ అన్నది మ్యాటర్ కాదు, ఇది నీ హోమ్ అని అంటే పక్క నుంచి పిల్లలు కూడా ఆస్తాని యూనోని మిస్ అవుతామని అంటే ఆస్తా ఫాదర్తో, ఇప్పటి వరకు చెప్పింది యూనో కూడా చెప్పమంటే ఫాదర్, యూనో బాగానే ఉంటాడు అని అంటే ఆస్తా, అలా అయితే నేను కూడా బాగానే ఉంటా అని, నేను విజర్డ్ కింగ్ అవుతా అని చెప్పి సిస్టర్ లిల్లీని వచ్చాక మ్యారేజ్ చేసుకోమని అడుగుతాడు. అప్పుడు సిస్టర్ లిల్లీ ఆస్తా మీద తన మ్యాజిక్ని ప్రదర్శించి అందరినీ తినమని ఒక్కో డిష్ నేమ్ చెబుతూ అందరి నోట్లో నీళ్లు ఊరిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆస్తాని యూనోని రాయల్ క్యాపిటల్కు సాగనంపుతుంటారు. అప్పుడు ఆ బుడ్డోడు, నువ్వు ఎలాగో వెనక్కి తిరిగి వస్తావులే ఆస్తా అని ఆస్తాతో, నీకు నమ్మకం ఉందా నువ్వు మ్యాజిక్ నైట్లో జాయిన్ కాగలవని? నేను నమ్ముతున్నా, అది సాధ్యమేనని, నేను ఒకరోజు మ్యాజిక్ నైట్లోకి వస్తా అని అంటే ఆస్తా, నీకోసం నేను వెయిట్ చేస్తుంటా అని యూనో ఆస్తా అక్కడి నుంచి వెళ్తారు. వెళ్తున్న ఆస్తా యూనోని చూసి సిస్టర్ లిల్లీ,
తను ఫస్ట్ టైం చర్చిలోకి వచ్చిన రోజును గుర్తు తెచ్చుకుంటుంది. సిస్టర్ లిల్లీ వచ్చి రాగానే ఆస్తాకి లవ్ ఫస్ట్ సైట్ అయిపోయి ప్రపోజ్ చేస్తే సిస్టర్ లిల్లీ తన స్టైల్లో ఒకటిస్తుంది. అలాగే యూనో స్ట్రాంగ్ గా మారడానికి కారణమైన రోజు, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. ఆ స్మాల్ ఫైట్ తర్వాత ఆస్టాని సిస్టర్ లిల్లీ హీల్ చేసి ఉంటుంది. దాని తర్వాత ఆస్తా యూనో రాయల్ క్యాపిటల్ దగ్గరికి వెళ్తుంటారు. దారిలో ఆస్తా రాయల్ క్యాపిటల్ ని చూడాలి అన్న తొందరతో పరిగెడుతూ త్వరగా రా యూనో, నేను త్వరగా విజిటింగ్ కావాలి అని అంటే యూనో తొందర ఎందుకు, నువ్వు వెళ్ళగానే విజిటింగ్ కాలేవులే అని అంటే ఆస్తా విజిటింగ్ అయిన తర్వాత సిస్టర్ లిల్లీ దగ్గరికి వెళ్ళినట్లు అలా బ్రామ్ స్టిక్ మీద రైడ్కి వెళ్ళినట్లు కలకంటూ యూనోతో చెప్తే నీకు మ్యాజిక్కే లేదు, నువ్వు బ్రామ్ స్టిక్ మీద రైడ్ కా, అంత సీన్ లేదు అంటే ఆస్తా గ్రీమరీ వచ్చిందని అది కూడా సాధ్యమే అని అక్కడి నుంచి పరిగెడుతూ యూనో ఆస్తా ఇద్దరు రేస్ పెట్టుకుంటారు. అలా రేసుల మీద రేసులు పెట్టుకుంటూ రాత్రి పగలు ఒకరి మ్యాజిక్తో ఒకరు హెల్ప్ చేసుకుంటూ అడవులు దాటి, కొండలు దాటి, ఎడారులు దాటి అలా మధ్యలో రేసులు పెట్టుకుంటూ చివరికి సమ్మర్లో బయలుదేరి ఒక లాంగ్ జర్నీ తర్వాత రాయల్ క్యాపిటల్ దగ్గరికి చేరుకుంటారు. ఓకే గాయ్స్, ఇక ఇక్కడితో ఎపిసోడ్ నెంబర్ 3 ఎండ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఆస్తా యూనో రాయల్ క్యాపిటల్ దగ్గరికి చేరుకున్నాక ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏం జరిగింది, ఆస్తా యూనోలకి వచ్చిన పవర్ఫుల్ అపోనెంట్ ఎవరు, వాళ్ళకి వచ్చిన అపోనెంట్ని ఓడించి ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కాగలిగారా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. ఓకే గాయ్స్, ఇక ఉంటామని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.